నా పేరు కాట్య సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడు, రామచంద్రాపురం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కుందాలపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడైనటువంటి కాట్లు శ్రీనివాసు మృతి చెందిన తర్వాత ఆ యొక్క పార్థివ దేహాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్తుంటే ఆ యొక్క దళిత యువకుల పైన అక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాల వారు దాడి చేసి, ఈ దారి అంతా మీరు వెళ్ళడానికి కుదరదు, మీరు ఇక్కడ ఈ దారిలో మీరు వెళ్ళేటువంటి అవకాశం లేదని వారందరిపైన దాడి చేసి, ఆ పార్థివ దేహం కింద పడిపోయే విధంగా మరి వారిపైన దాడి చేసి దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మరి చాలా మానవ విరుద్ధమైనటువంటి సంఘటన. మరి మానవత్వం లేనటువంటి మనుషులు చేసేటువంటి సంఘటనగానే దీన్ని భావించాలి. అక్కడ ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం వారు ఆ దళిత సామాజిక వర్గాన్ని వారిని అణిచివేయనటువంటి రీతిలో అక్కడ చేసినటువంటి పని యావత్ భారతదేశం ఉన్నటువంటి సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిగా మనం భావించాలి. అంతే తప్ప ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన యావత్ కులానికి అందరికీ కూడా మరి ఆపాదించినటువంటిది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఇది పార్టీల పరంగా కూడా ఆపాదించడం కూడా కరెక్ట్ కాదని మా యొక్క దళిత నాయకులకి యువకులందరూ కూడా తెలియజేస్తూ, అక్కడ ఉండేటువంటి సంఘటన మీద మనం పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి దళిత యువకులందరూ కూడా అలాగే దళిత ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా మన యొక్క పోరాటం ఉండాలి తప్ప సామాజిక వర్గాల వారిని రెచ్చగొట్టే విధంగా ఉండకుండా మరి అక్కడ ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన మీద మన దళిత నాయకులు జీవ హర్ష్ కుమార్ గారు అలాగే జడ శ్రావణ్ కుమార్ గారు తక్షణమే స్పందించి అక్కడికి వెళ్ళి మరి దళితులకు అండగా నిలబడడం అనేటువంటి జరిగింది. మరి మానవులందరికీ కూడా ఇద్దరికీ కూడా మరి దళిత సామాజిక వర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి జైపీఎం తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఒక దళిత సామాజిక వర్గమే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఇది దారుణంగా మైనటువంటి సంఘటనగా భావించి దీన్ని ఖండించాలని మనం అందరం కూడా సమాజంలో సమానత్వంతో మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి తప్ప ఇలాగా చిన్న చూపు చూసి మరి చనిపోయినటువంటి ఆ పార్థివ దేహాన్ని కూడా అవమానపరిచేటువంటి రీతిలో మనం ఉండకూడదు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఏఐ పరంగా కూడా ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలతో సమానంగా మరి ఎంతో అభివృద్ధి పరంగా దూసుకెళ్ళిపోతుంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరంగా మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యంతో ఆలోచన చేసి ఈ సంఘటన కులపరంగానో పార్టీల పరంగానో మరి తీసుకువెళ్లకుండా అక్కడ ఎవరైతే తప్పు చేశారో ఆ ద్రోహులకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఎవరైతే మరి 15 మంది బాధ్యులు ఉన్నారని హర్షన్న మరి చెప్తున్నారు, ఆ 15 మంది మరి దీంట్లో ముద్దాయిలు ఉన్నారని హర్షన్న చెప్తున్నారు. ఆ 15 మందిని తక్షణం అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా 16వ తేదీన సంఘటన జరిగితే 16వ తేదీ నైటు మరి దళిత సామాజిక వర్గాలు వారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఈ యొక్క కంప్లైంట్ తీసుకోకుండా 15వ తేదీన మరి దీన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అంటారు. మరి చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులే ఈ విధంగా చేసినట్లయితే మరి అనగానటువంటి వర్గాల వారికి ఎవరు రక్షణగా ఉంటారని మేము పోలీసు వారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సరే కులాలకు పార్టీలకు అతీతంగా మరి వారిపైన చర్య తీసుకునే విధంగా చేయాలని, అలాగే మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కూడా మరి ప్రజాసేన తరపున మరి 2 రోజుల్లో మరి చెలో మరి కందాలపల్లి అనేటువంటి ప్రాంతానికి మేము వెళ్ళడానికి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి 2 రోజుల్లో మరి మన పి గన్నవరం నియోజకవర్గం ఉన్నటువంటి కొందాలపల్లి గ్రామానికి కూడా మేము వెళ్తామని తెలియజేస్తూ, మరి యొక్క సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా మానవీయ కోణంలో ఆలోచన చేసి దీన్ని ఖండించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ప్రభుత్వం వారు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో అందరూ కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటూ మీ కాట్య సుబ్రహ్మణ్యం.